స్వామి శరణమయ్యప్ప. నిన్న రాత్రి రైన్ ఎక్కువ పడింది. దానివల్ల మేము నిన్న అయితే పెద్ద పాదం స్టార్ట్ చేయలేకపోయాం. నైట్ పడుకుని పోయి ఇక్కడ రూమ్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మార్నింగ్ 5:30 అయ్యింది. చూద్దాం ఈరోజైనా మంచిగా మనకు వెదర్ సపోర్ట్ చేస్తుందా లేదో. ఎక్కడ దాకా నడగలిగితే అక్కడ దాకా నడాలి ఈరోజు అయితే. సో లెట్స్ స్టార్ట్. మేము నడిచిన కొద్దిసేపటికే మాకు ఇక్కడైతే మార్నింగ్ అన్నదానం అయితే మనకి ఇక్కడ కనిపించింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ ఏలూరు వాళ్ళు అయితే ఇక్కడైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. కానీ మేము ఇక్కడ చూసాక ఇక్కడికి వచ్చాక ఈ ఫుడ్ చూసి అండర్ ఎస్టిమేట్ చేసాం, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను వాళ్ళకి 5 times చెప్పాను, చాలా అంటే చాలా బాగుందండి, థ్యాంక్ యూ మీరు ఎలా చేస్తున్నందుకు కూడా అని చెప్పాను. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుండి అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు తెలుగు వాళ్ళు ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మిస్ చేయకండి. మ్యాక్సిమం ఎక్కువ జ్యోతికి తెలంగాణ వాళ్ళు ఎక్కువ వేస్తారు మన ఆంధ్ర వాళ్ళ కన్నా. సో మీరైతే ఇక్కడ మిస్ చేయకండి. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే మనం దారిలో అవి ఇవి తిన్నా అంత ఎనర్జీ ఉండదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయండి. ఉప్మా పెట్టారు, నిమ్మకాయ పచ్చడి పెట్టారు, చాలా బాగుంది. టేస్ట్ అయితే టూ గుడ్ ఉంది. దీన్ని అయితే మీరు మిస్ చేయకండి. పర్టికులర్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పెద్ద పదంలో స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి రబ్బర్ చెట్లు, పైనాపిల్ తోటలు ఎక్కువ కనబడతాయి అన్నట్టు. ఇక్కడ ఎక్కువ పైనాపిల్ తోటలు అవి వేస్తూ ఉంటారు. ఈ లొకేషన్లో మీరు లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఇదంతా పైనాపిల్ తోట అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి మన అసలైన పెద్ద పదం అన్నది స్టార్ట్ అయిపోతుంది. நேரு சுவாமிகள் அன்னதானத்திற்காக நன்கொடை சந்திச்சிருக்கின்றார். இந்த நேரு சுவாமிகள் நீண்ட ஆயுசோடு வாழ்ந்தது. పెద్ద పదంలో మొదటిగా మనం శివుడి నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ నుండి అయితే మనం యాత్ర అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మరి చూస్తున్నారు కదా, ఇదైతే మురుగన్ స్వామి టెంపుల్. ఇక్కడ కూడా మనం అయితే లోనికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ అయితే ఒక వే ఉంది చూసారా, అక్కడ నుండి అయితే మనం స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీకు నేను నిన్న చెప్పడం మర్చిపోయాను. నిన్న మేము రైన్ పడ్డాక ఆగిపోయాం కదా, నిన్న ఓవర్ స్వామి జాతర అయితే జరిగింది. అసలు ఆ జాతర కోసమే నిన్న రైన్ పడిందేమో అని మేము అందరం భావించాం. 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారు. నిజంగా కేరళ గవర్నమెంట్ చాలా బాగా దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేశారు. మీకోసం అవి కూడా వీడియోస్ పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం శ్రీ బలభద్రాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. అమ్మవారిని దర్శనం చేసుకొని ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని మళ్ళీ మన నడకయాత్ర అయితే స్టార్ట్ చేద్దాం. టెంపుల్ చూసి మీరు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో.
హర హర మహాదేవ శంభో శంకర పార్వతీపతి నమ శివాయ. कश्च मे सूर्यश्च मे प्राणश्च मे स्वमेधश्च मे पृथिवी च मे दितिश्च मे दितिश्च मे द्यौश्च मे शक्तिरङ्गुलज्योतिषश्च मे यज्ञेन कल्पन्ता. పెద్ద పదంలో ఇదే మనకు ఫస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ నుండి మనం ఇంకా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నట్టే. రూట్ ఏమి ఉండదు, ఇంకంతా మట్టి రోడ్డు ఉంటుంది, రాళ్ళతో రప్పలతో ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇది పోలీస్ క్యాంపెయిన్ అనమాట. మన సేఫ్టీ కోసం ఏమైనా వైల్డ్ యానిమల్స్ ఏమైనా వస్తే వాళ్ళు మనకు కొంచెం సేవ్ చేస్తారు. సో ఇది ఫస్ట్ క్యాంపు అండ్ ఫస్ట్ టోల్ గేట్ కూడా. ఇక్కడ నుండి మనం ఎలా వెళ్ళాలన్నది ఇక్కడ బోర్డులో అయితే మెన్షన్ చేసి ఉంది. మనం ఒకసారి అయితే చూద్దాం. దీన్ని బట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది మనం ఇప్పుడు దాకా ఎక్కడ దాకా వెళ్ళాం ఏంటి, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నదాన్ని మనం చూసుకోవచ్చు దీన్ని బట్టి. సో హ్యావ్ ఎ లుక్. స్వామి శరణం ఎక్కుతుంటే ఆవేశం వచ్చేస్తుంది. చూడడానికి చూసారా ఎలా ఉందో, ఇంక్లైన్, ఫుల్ ఇంక్లైన్ ఉంది, రాళ్ళు చూడడం కొంచెం రోడ్లోనే ఉంది. అంటే ఇక్కడ కొంచెం ఫ్రంట్ దాకా మనకి ట్రాన్స్పోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎలా అయితే ఉంది. ఇంకా ముందు నుండి అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. మేము ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మనకి ఇక్కడ దారి పొడుగున ఇలా పక్కన టెంట్లు వేసి ఉంది చూసారా, మనం అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు అన్నట్టు. మనకి ఇక్కడ పుచ్చకాయ జ్యూసులు కూడా ఇంక దారి పొడుగున అలా దొరుకుతూనే ఉంటాయి. ఎక్కువ పుచ్చకాయ జ్యూసు, నిమ్మకాయ రసం ఇవే ఉంటాయి మొత్తం అంతా. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పుచ్చకాయ జ్యూస్ ఇలాగే అమ్మేస్తారు ఇక్కడ. 20 రూపీస్ గ్లాస్ అంతే. ఎక్కువ చిన్నపిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు వేస్తున్నారు చూసారా. మనం మాలలో ఉండేటప్పుడు చిన్నపిల్లల్ని మణికంఠ అని, అబ్బాయిలని అయితే మణికంఠ అని, అమ్మాయిలని అయితే మాలికాపురం అని అంటాం అనమాట. ఏ వారం అయితే వెళ్తాను వారం. నిన్న శుక్రవారం, మనం బుధవారం నైట్ బయలుదేరాం. లక్ష్మీవారమే బుధవారమే బుధవారం అంటే తెల్లారితే గురువారం అంతే. లక్ష్మీవారం బయలుదేరాం లెక్క అంతే. లక్ష్మీవారం దాంట్లోనే కదా ఉన్నాం. బుధవారం నైట్ దాంట్లోనే ఉన్నాం. బుధవారం నైట్ లేవు. బుధవారం నాడు బండి ఎక్కలేదు. బుధవారం ఎరుములు కట్టారు కదా స్వామి. అవును, బుధవారం నాడు మన ట్రైన్ ఎక్కలేదు. లక్ష్మీవారం నాడు ఎక్కాం. అది బుధవారం నైట్ లెక్క కదా. వేసిన బాబాలని పోతాయి. అది కొండల్లో కూడా
చూస్తున్నారు కదా మనం అడవిలో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది చెప్పాలంటే ఇది ఒక సచ్ ఎ వైల్డ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. బట్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే నేనెప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. బావుంది. చాలా సరదాగా ఉంది. బట్ ఏంటంటే మాలేసుకునేటప్పుడు పెద్ద పాదం అయితే కన్ఫర్మ్‌గా ఇన్ ఎ లైఫ్ టైమ్ ఒక్కసారైనా చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసమైనా ఒక్కసారైనా మనం చెయ్యాలి. ఇన్ని మంది స్వాముల మధ్యలో నడుచుకుంటూ శరణఘోష చెప్పుకుంటూ ఎళ్తుంటే ఆ ఫీలింగే వేరన్నట్టు. ఇలా మనం నడుచుకుంటూ ఎళ్తున్నప్పుడు దారిలోని ఇలా వాటర్ అయితే కనబడుతున్నాయి. నడుచుకుంటూ ఎళ్తున్నప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది. అలా వాటర్‌లో నడుచుకుంటూ ఎళ్ళడం వల్ల కొంచెం రిలాక్సింగ్‌గా కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుందనమాట. శివపార్వతుల టెంపుల్ కాలికట్. వి రీచ్డ్ అవర్ ఫస్ట్ స్టాప్ అన్నట్టు. జస్ట్ ఇప్పుడే ఇక్కడికొచ్చాము. మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 11 అయ్యింది. అంటే 10:59 అలా అయిందనమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో ఫ్రీగా ఫుట్ మసాజ్ కూడా చేస్తున్నారు. వీలైతే ఫుట్ మసాజ్ చేయించుకోండి. బాగా పెయిన్స్ అనిపిస్తే. అండ్ ఇక్కడ జింజర్ వాటర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. తాగండి మంచిది హెల్త్‌కి. ఇక్కడ ఏంటి ఇప్పుడు వీడియో చేస్తున్నాం గదా! అన్నీ ఇలా చూపిస్తున్నాం అనుకోవద్దు. ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రాసెస్ ఉంటది. అట్లనే ఆర్గనైజ్ చేస్తారు మొత్తం అంతా. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అట్లనే ఉంటది. ఏం చేంజ్ ఉండదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. బట్ వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. కెమెరా లాగేసుకుంటున్నారు. సారీ ఫర్ థట్. ఇక్కడైతే అన్నదానం చాలా బావుంటుందని చెప్పారు. ఒకసారి మనం అది కూడా తిని ఎలా ఉందన్నది చెప్పుదాం. ఇంకో విషయం ఏంటంటే పెద్ద పాదం చేసేటప్పుడు కంగారుగా వెళ్ళకండి. వీలైతే ఆగి వెళ్ళండి. ఎందుకంటే మీరు కంగారుగా చేశారనుకో, తర్వాత మీరు లెగలేరు. సో, పీస్‌ఫుల్‌గా ఆగి చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైనా తినాలనుకుంటే హోటల్స్ కూడా ఉన్నాయి. సో, మీరు ప్రిఫర్ చేయొచ్చు. మీరు కేరళ ఫుడ్ తినగలుగుతానంటే. సో, వి ఆర్ వెయిటింగ్ అనమాట. కానీ ఇక్కడ 11కే స్టార్ట్ చేశారు. ఎర్లీగానే స్టార్ట్ చేశారు. సో, గుడ్ టు సీ దట్. కేరళలో అది పెద్ద పాదంలో మనకి ఇలాంటి భోజనం దొరకడం అంటే అదృష్టమనే చెప్పాలి. సేమ్ ఇంకా మన సౌత్ తాలీస్ ఎలా ఉంటాయో అలానే ఉంది. ఈ స్వీట్ ఇది సంథింగ్ ఏదో స్వీట్ ఇది. తాగాము. చాలా అంటే చాలా బావుంది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము అన్నదానం చేశాక. ఎందుకంటే లేట్ అయిపోయింది ఇప్పటికే 1 అవర్ లేట్ అయిపోయింది ఇక్కడ. సో, ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట ఇక్కడ నుండి. మీరెవరైనా సరే పెద్ద వాదం చేయలేను, నాతోని కాదు, నా వల్ల కాదు, నడలేను ఇంకా అనుకుంటే మాత్రం ఎవరైనా ఎళ్ళిపోవాలనుకుంటే ఇక్కడి నుండే వెహికల్స్ ఉంటాయి అవైలబుల్‌గా. ఇక్కడి నుండే ఎళ్ళిపోవాలి. ఎదరికెళ్ళాక ఇంక ఎళ్ళిపోవడానికి ఏం ఉండదు. ఇంక నడుచుకొని ఎళ్ళిపోవాలంతే. సో, మీరిక్కడ చూసారు కదా! ఇదైతే రోడ్డు కనిపించింది చూసారా? ఇక్కడ తప్ప ఇంకెక్కడ మళ్ళీ మనకు రోడ్డు కనిపించదు. వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుండి ఎళ్ళిపోండి అంతే. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూసారా? ఇది కూడా అన్నదానమే. ఎందుకంటే ఇక్కడ అన్నదానం ఉంటుంది. ఇది అయ్యప్ప స్వామి నడిచిన దారిది. అయ్యప్ప స్వామి నడిచిన దారిలో స్వాములు మనం అందరం నడుచుకొని వెళ్తున్నాం. అంటే ఇంకా సాక్షాత్తు అయ్యప్ప స్వామి నడుచుకుంటూ వెళ్తున్నట్టే మనం అందరం మాలేసుకొని దీక్ష తీసుకున్నాం కాబట్టి మనలో కూడా అయ్యప్ప ఉంటాడు. సో, ఆళ్ళు అన్నం పెట్టేది మనకు పెట్టినట్టే కాదు అయ్యప్పని పెడుతున్నట్టు. సో, ఆ పుణ్యం వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్‌కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి దక్కుతది. సో, అది ఆళ్ళ అదృష్టంలో ఫీల్ అవ్వి ఇక్కడైతే అన్నదానం అయితే ఎక్కువే చేస్తా ఉంటారు. ఇంకా ఇక్కడ కాదు ఇంకా ముందుంటుంది. అక్కడ ఏ ప్లేస్ ఏంటో మీకు చూపిస్తాను. చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తది అక్కడ అన్నదానం మీకు చూస్తే. సో, ఇక్కడి నుండైతే మనం కొంచెంసేపు రోడ్డు మీద అయితే నడాల్సుంటుంది. ఎవరైనా నడవలేనోళ్ళు ఉంటే మాత్రం కైండ్ ఇన్ఫర్మేషన్ అంతే. మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే అస్తమానం వచ్చేది కాదు కదా! సో, ఎప్పుడైనా ఒక్కసారైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై చేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం ఆలోచించి చూసి వెళ్ళండి. జస్ట్ నౌ మనం సెకండ్ స్టాప్ అయితే రీచ్ అయ్యాం. అజితగూడకొచ్చాం. కాళీకట్టికి అజితగూడకి 1 కిలోమీటర్‌దే డిస్టెన్స్. ఏదైతే మనం రోడ్డు మీద నడిచామో చూసారా? ఆ రోడ్డు డిఫరెన్స్ అనమాట. ఐ మీన్ ఆ మధ్యన ఉన్న గ్యాపే దీనికి డిస్టెన్స్ అనమాట. ఇక్కడ కన్నిస్వాములైతే మీరు పర్టిక్యులర్‌గా ఇక్కడ ఒక విషయాన్నయితే మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ అలుదా నది వస్తుంది. అలుదా నదిలో 2 రాళ్ళు తీసుకొని మనం కొంచెం ఫ్రంట్‌కి నడుచుకొని వెళ్ళాక
మహిషి సమాధి ఉంటుందన్నమాట. ఆ సమాధి మీద అయితే వేయాల్సి ఉంటుంది. గురుస్వాములు చెప్పారు. మనం ఫస్ట్ టైం కాబట్టి గురుస్వాములు చెప్పింది పాటించాలి. పాత సాంప్రదాయాలు మనం పాటించాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనం ఇప్పుడు ఒకసారి అల్లుదా నది అయితే ఎలా ఉందో అయితే చూద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. చిన్నప్పటి నుండి అల్లుదా నది అని బుక్కుల్లో అన్ని చదువుకోవడం, ఆళ్ళు ఈళ్ళు చెప్తే వినడం తప్ప నేనెప్పుడూ చూడలేదు. ఇదే మొదటిసారిగా చూడడం. మీరు కూడా చూడండి. ఎలా అనిపించిందో చెప్పండి. నాటను కూడుకున్నట్టు అంతా అవుతాం. చూడలేకపోతే ఇప్పటిదాకా మనం నడిచింది, చూసింది అంతా ఒక ఎత్తయితే, ఇక్కడి నుండి ఇంకో ఎత్తన్నట్టు. అసలు చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అసలు ఎలా నడుస్తున్నామో కూడా తెలియట్లేదు. అంతా స్వామి సంకల్పమే. ఇంక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా నాన్న స్వామి అయితే చాలా కష్టమైపోయింది ఆయన ఎక్కడానికి. ఇంకా పెద్ద స్వాములు చాలామందే ఉన్నారు. మా బ్యాచ్‌లో అయితే చాలా కష్టంగా ఉంది ఎక్కడం అయితే మాత్రం. చాలా ఇంక్లైన్‌గా ఉంది అసలు రూట్ లేదు. అన్ని రూట్స్ ఈ మొక్కలుంటాయి కదా! వాటిలి వేళ్ళు ఈటిలతోనే మనం సపోర్ట్ తీసుకొనైతే ఎక్కాల్సుంటుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉందయితే ఎక్కడం అయితే. అయ్యప్పో స్వామియే నాదవలంద వేగవలంద. స్వామి శరణం. ఇప్పుడే మనం థర్డ్ స్టాప్‌కయితే వచ్చాం కల్లెడెంకొండకి. ఇది టైము 5:30 అని ఇచ్చారు గదా! అదేంటంటే గేట్ క్లోజ్ చేస్తారు ఆఫ్టర్ 5:30. సో, మీరు అలౌ చేయడానికి అవ్వదనమాట. బిఫోర్ 5:30 లోటికి మీరైతే వచ్చేయాలి. ఇక్కడ మనకి రైట్ సైడ్‌లోని మహిషి సమాధి అయితే ఉంటుంది. మీరు ఏదైతే అలుదా నదిలో తీసుకున్నారో రాళ్ళు అవైతే ఇక్కడైతే మీరు వేయాల్సి ఉంటుంది. కల్లెడెంకొండ గేటు 5:30 క్లోజ్ అంట. మార్నింగ్ 7 AM తీస్తారంట. ఇక్కడ నుండి ప్లాస్టిక్ అయితే లోనకైతే అలౌ లేదు. ఇక్కడైతే మా నాన్న స్వామినైతే బాటిల్ ఇమ్మన్నారు. ఆయన ఇవ్వనన్నాడు. వెంటనే పోలీస్ ఆయన లేసొచ్చాడు ఆ స్వామి. బట్ మనం కెమెరాతో వీడియో షూట్ చేయడం వల్ల చాలా పొలైట్‌గా ఆయన కూడా చాలా ఒబీడియంట్‌గా మనతో మాట్లాడారు. సో, ఇంక లోనకి పంపించేసారు ఇంకా. ఎళ్ళిపోయాము ఇంక అక్కడి నుండి. లోనకైతే ప్లాస్టిక్ అయితే అలౌ లేదు. సో, మీరు కూడా వాటర్ బాటిల్ తేకుండా నార్మల్‌గా స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిల్ అలాంటిదేమైనా ఉంటే క్యారీ చేసుకోండి. అదే మంచిది. ఉడుంపార విలన్ శ్రీ అయ్యప్ప టెంపుల్ అని చెప్పేసొచ్చింది. సో, ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం అని చూసాము. బట్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే క్లోజ్ అయ్యుంది. సో, ఇక్కడ నుండి మనం ఏంటంటే ఇప్పటిదాకా మనం కొండ ఎక్కాం. ఇక్కడి నుండి మనం కొండ దిగాలి. బిగ్గెస్ట్ టాస్క్ అదనమాట. ఎక్కినప్పుడు కాళ్ళు షివర్ అవ్వలేదు. కానీ దిగినప్పుడు మాత్రం డెఫినిట్‌గా షివర్ అవుతాయి. ఇప్పటికే మేము చాలా స్ట్రెయిన్ అయ్యాము. ఆగిపోదామని చూస్తున్నాం. బట్ ఇంకా టైం ఉంది కదా! అని చెప్పి అలా ఏదో వాక్ చేస్తున్నాం అంతే. కానీ చాలా టఫ్ అంటే టఫెస్ట్. చాలా, చాలా అంటే చాలా కష్టం.
ఇప్పుడు దిగడం అంటే ఇంకా బ్రేక్లు వేయాలి. ఇంకా ఎలా దిగుతామో ఏంటన్నది అసలు క్లారిటీ లేదు. చూద్దాం ఏమవుతుందో. బండరాళ్ళు, ఈ రాళ్ళ మీద నుండి కాలు అడుగు తీసి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. కొంచెం తేడా వేసినా లెగ్మెంట్ అయిందంటే అలా దిగి అలా బయటకు వచ్చేద్ది అంతే. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా దిగండి, కంగారు పడుతూ దిక్కండి. దావని చాలా దారుణంగా ఉంది. దావని చాలా దారుణంగా ఉంది. శబరిమల శబరిమల ఎక్కేటప్పుడు కాదు కానీ అందుకు దిగేటప్పుడు స్వామి జాగ్రత్తగా కానీ దిగకపోతే ఒక పిల్టీ వేసావు అంటే ఇంకా నీకు డైరెక్ట్ అయ్యప్ప అని వస్తాడు. ఇక్కడ పెద్ద పర్లేదు రోడ్డు స్వామి ఇంకా మట్టి రాళ్ళ స్టెప్ కట్ట వేయడానికి ఉంటుంది. అది మొత్తం రోడ్డు రాళ్ళు 8 గంటల ఇంకా ఓ స్వామి శరణం, ఇలా ఉందండి స్వామి. ఇలా వచ్చే స్వామి, ఇటు వచ్చి పక్కన వచ్చేస్తాను. ఏనుగులు ఇలాగ వచ్చేస్తాను. ఏనుగులు నిజంగా ఒకసారి ఇలాంటివి ఎక్కితే చూడాలి స్వామి. అది ఎక్కడానికి స్వామి నీకు ఇవన్నీ అప్పుడు అలాగా ఉంటాయి. మనకంటే కొత్త కింద అంతా అది పాత కదా. కిందకి దిగి స్వామి అసలు మట్టిలో అట్లా దిగితే జారిపోద్దా? ఆ రోడ్ అనేది ஐந்துமலை வாசலே சரணமையப்பா. எந்த மலை சேவித்தாலும் தங்கமலை வைபோகம் எங்கேயும் நான் கண்டதில்லையே ஐயப்பா, எங்கேயும் நான் கண்டதில்லையே. స్వామి దయ వల్ల చాలా జాగ్రత్తగా అయితే దిగిపోయాం. ఇక్కడ సన్నిధానం దగ్గర ఆగుదాం అనుకున్నాం, బట్ చాలా రష్ ఉంది. అందుకు కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఆగాం. గైస్ కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా దారుణంగా ఉన్నాయి. పొజిషన్ అయితే రకరకాలుగా ఉంది. రేపు పొద్దున్న స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో రేపు మాట్లాడుకుందాం గైస్. కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటాం. విల్ సీ యూ టుమారో వీడియో.